నా పేరు ఎన్ రామాంజని. ప్రశ్న: ముస్లింలు యేసు ప్రవక్త అని నమ్ముతారు, క్రైస్తవులు యేసువారిని దేవుడు అంటారు. ఇది సమాంతర విషయం ఎలా అవుతుంది? సోదరువారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మరి ఇప్పటివరకు మనం దాదాపుగా ఒక గంట సమయం నుంచి ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సమాంతర విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. మరి ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మరియం కుమారుడైనటువంటి యేసువారిని ముస్లింలు ప్రవక్త అని విశ్వసిస్తున్నారు, మరి క్రైస్తవులు దేవుడని విశ్వసిస్తున్నారు. సమాంతర విషయం ఎలా అవుతుంది? చూడండి, ఇక్కడ ముస్లింలు ఏమి నమ్ముతున్నారు, క్రైస్తవులు ఏమి నమ్ముతున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే, అసలు ఖురాన్ ఏం బోధిస్తుంది, బైబిల్ ఏం బోధిస్తుంది అన్న విషయం చూడాలి. ఖురాన్ మరియు బైబిల్ బోధిస్తున్నటువంటి విషయం ఒకటే, యేసువారి గురించి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఉదాహరణకి ఖురాన్లో చూసుకున్నట్లయితే సూర మాయిదా 72వ వాక్యంలో చూసుకున్నట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, లకద కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు అల్ మసీహ్ ఇబ్ను మరియం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయిల్ అబుదుల్లా రబ్బీ వ రబ్బకుం. మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని ఎవరైతే అల్లాహ్ దేవుడు అని అంటారో వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ఇలా బోధించారు, ఏమని? ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అని బోధించడం జరిగింది. అంటే ఈసా అలైహిస్సలాం యేసువారు ఖురాన్ ప్రకారంగా తనను పుట్టించినటువంటి సృష్టికర్తన అల్లాహ్ని ఆరాధించేవారు. మనం బైబిల్ని పరిశీలించినట్లయితే బైబిల్లో కూడా అనేక వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి యేసువారు సృష్టికర్త అనేటువంటి దైవాన్ని ఆరాధిస్తున్నట్టుగా. ఉదాహరణకి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యంలో, ఆ దినములలో యేసు ప్రార్థన చేయుట కొరకు కొండ మీదికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటందు రాత్రి గడిపెను. యేసువారు ప్రార్థిస్తున్నారు. ఎవరిని ప్రార్థిస్తున్నారు? పైన నుండి దేవుని ప్రార్థిస్తున్నారు. దేవుని దాసుడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకి బైబిల్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను, ఏ విధంగా అయితే నేను వింటున్నానో ఆ విధంగానే నేను పనులు చేస్తున్నాను. అయితే నా చిత్త ప్రకారముగా నేను చేయగోరడం లేదు, కానీ నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారముగా నేను చేయగోరుదును. అంటే యేసువారు అంటున్నారు, నా ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్ట ప్రకారంగా నేను చేస్తున్నాను. అంటే దైవ విధేయుడు అన్న విషయం యేసువారు స్వయంగా బైబిల్లో చెప్తున్నారు. అయితే మరి యేసువారి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే, ఖురాన్ చెప్తుంది యేసువారిని నమ్మాలని. ఏమని నమ్మాలి అంటే, ఖురాన్లో సూర మాయిదా 5వ సూర 75వ వాక్యంలో చూసుకున్నట్లయితే, మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్, మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసువారు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదని ఖురాన్ చెప్తుంది. మరి బైబిల్లో యేసు ప్రవక్త అని ఎక్కడా లేదంటే, బైబిల్లో కూడా అనేక సందర్భాలలో మరియం కుమారుడైనటువంటి యేసువారు ఒక ప్రవక్త అన్న సందేశం కనబడుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యంలో చూసుకున్నట్లయితే, యేసువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించి అక్కడ సువార్తను బోధిస్తున్నారు. అప్పుడు అక్కడున్న ప్రజలందరిలో కూడా కలవరం వస్తుంది, ఎవరు ఇతను అని చెప్పి. యేసువారు ఎవరు అని ప్రజలు ప్రశ్నించినప్పుడు అక్కడ పెద్ద జన సమూహము సాక్ష్యం చెప్తుంది, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్తున్నారు. యేసువారు ఎవరు? ఈయన గలిలయలోని నజరేతు వాడైనటువంటి ప్రవక్త అయిన యేసు అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే, ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, పెద్ద జన సమూహము సాక్ష్యం చెప్తుంది. అంటే యేసువారిని ఆ విధంగా విశ్వసించారని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే, యేసువారి యొక్క శత్రువులు పట్టుకుని చంపాలి అన్న అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వాక్యంలో పరిశీలించినట్లయితే, వారు అంటే యేసువారి శత్రువులు ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి, కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక ఆయనను పట్టుకునలేకపోయిరి. యేసువారిని పట్టుకోవాలి, శిక్షించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ పట్టుకోలేకపోయారు. ఎందుకని? వారి చుట్టూ నుండి ప్రజలందరూ కూడా యేసువారిని ప్రవక్త అని విశ్వసించి ఉన్నారు. మరొక విషయం చూసుకున్నట్లయితే బైబిల్లో సమరయ స్త్రీ యొక్క ప్రస్తావన ఉంటుంది. సమరయ స్త్రీ యేసువారిని విశ్వసిస్తుంది, రక్షణ పొందుతుంది. ఆ సమరయ స్త్రీ యేసువారిని ఏమని విశ్వసించి రక్షణ పొందింది అంటే, బైబిల్లో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ సమరయ స్త్రీ యేసువారితో అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. నీవెవరవు? ప్రవక్తవని నేను గ్రహించుచున్నానని సమరయ స్త్రీ సాక్ష్యం చెప్తుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడికి యేసువారు అద్భుతం ద్వారా కళ్ళు తెరవబడే విధంగా చేస్తాడు. ఆ పుట్టుగుడ్డివాడు యేసువారిని నమ్ముకుంటాడు, రక్షించబడతాడు. ఆ పుట్టుగుడ్డివాడు కళ్ళు తెరవబడిన తర్వాత యేసువారిని ఏమని నమ్ముకున్నాడు అంటే, బైబిల్ అంటుంది, బైబిల్లో యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో, అక్కడ ఉన్నటువంటి యూదా అధికారులు ఆ పిల్లవాడిని పిలిచి అడుగుతున్నారు, నీ కన్నులు తెరిచినందుకు నీవు ఆయన గురించి ఏమనుకొనుచున్నావు, యేసు గురించి నువ్వు ఏమని నమ్ముకున్నావు అంటే, ఆ బాబు అంటున్నాడు యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో, ఆయన ఒక ప్రవక్త. చూసారా? ప్రవక్త అన్న సాక్ష్యం తెలియచేయడం జరిగింది. బైబిల్లో యేసువారు స్వయంగా అంటున్నారు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో యేసువారు స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. ఏమని?
ప్రవక్త తన దేశమందును తన ప్రజల యందును తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు. అక్కడ సందర్భం ఏంటంటే తన ప్రాంతాన్ని తన ఊరిని వదిలి వేరే ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. అక్కడ ప్రజలు యేసువారిని నమ్ముకున్నారు, యేసువారిని గౌరవించారు. అక్కడ గౌరవం లభించింది యేసువారికి. ఆ తర్వాత యేసువారు తన సొంత ప్రదేశానికి సొంత ప్రజల వద్దకు వస్తారు. అక్కడ ప్రజలకు బోధిస్తుంటే ప్రజలు యేసుని గౌరవించరు, విశ్వసించరు. అప్పుడు యేసువారు అంటున్నారు, ప్రవక్తకి తన దేశమున తన ఇంట వారిలో తప్ప ఇంకెక్కడ ఘనహీనుడు కాడు, ఇక్కడ ఘనత లభించదని తను ప్రవక్త అనే సాక్ష్యం చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారంగా, ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే ఆయన మల్మసీహిబును మరియు ఆయన మర్యం కుమారుడు మొదటి విషయం, ఆయన దేవుని ప్రవక్త రెండో విషయం, దేవుని దాసుడు మూడో విషయం. స్పష్టంగా ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా ఆయన దేవుని దాసుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.